హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త తీర్పు విడుదల సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆసియా కప్లో భారత్ పాక్ మ్యాచ్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దానిని అత్యవసరంగా విచారించాలని పిటిషనర్లు కోరగా అత్యున్నత న్యాయస్థానం ఈ విధంగా స్పందించింది. ఇక అత్యంత అవసరం ఏమిటి? అది కేవలం ఒక మ్యాచ్, అలా జరగనివ్వండి. మ్యాచ్ ఆదివారం ఉంది, ఏం చేయాలి అని జస్టిస్ జేకే మహేశ్వరి అలాగనే జస్టిస్ విజయ్ బిష్ట్రాయ్ల ధర్మాసనం పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదిని ప్రశ్నించింది. ఆదివారం మ్యాచ్ ఉందని శుక్రవారం జాబితాలో చేర్చకపోతే తన పిటిషన్ నిష్ఫలమవుతుందని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇక దీనిపై స్పందిస్తూ మ్యాచ్ జరగాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పహల్గామా ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ మ్యాచ్ జరుగుతుందని న్యాయవాది ఊర్వశి జైన్ కోర్టుకు తెలిపారు. ఈ మ్యాచ్ జరగటం జాతీయ గౌరవం అలాగనే ప్రజల మనోభావాలకు విరుద్ధమైన సందేశాన్ని పంపుతుందని వ్యాఖ్యానించారు. ఇక రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే స్నేహాన్ని, సామరస్యాన్ని ప్రదర్శించటం. కానీ పహల్గామా ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్లో మన ప్రజలు చనిపోయారు. సైనికులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడారు. ఈ సమయంలో పాక్తో మ్యాచ్ ఆడటం తప్పుడు సందేశాన్ని పంపిస్తుంది. మన సైనికులు ప్రాణత్యాగాలు చేస్తుంటే ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన దేశాలతో ఆడుతూ వేడుక చేసుకుంటున్నాము అని పిటిషన్లో వివరించారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు కూడా ఈ మ్యాచ్ కారణంగా వేదనకు గురవుతాయని పిటిషనర్లు పేర్కొన్నారు. దేశ గౌరవం, పౌరుల భద్రత వినోదం కంటే ముఖ్యమైనవని అభిప్రాయపడ్డారు. రెండు దేశాల మ్యాచ్ జాతీయ ప్రయోజనాలకు హానికరమని వ్యాఖ్యానించారు. ఆసియా కప్లో భాగంగా సెప్టెంబర్ 14న భారత్ పాకుల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సిద్ధమైంది.